హలో అందరికీ! ఈ వీడియోలో నేను న్యూయార్క్ యూనివర్సిటీకి ఎప్పుడు అప్లై చేశాను, నా అప్లికేషన్ ఫీ ఎంత, నేను ఏ ప్రోగ్రామ్‌కి అప్లై చేశాను అండ్ యూనివర్సిటీ నుంచి నాకు వచ్చిన డెసిషన్ ఏంటో చెప్తాను. న్యూయార్క్ యూనివర్సిటీకి నేను 22 నవంబర్ 2024న అప్లై చేశాను. ఈ టైంకి నేను నా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాను ఐఎల్స్ అండ్ ఎల్ఓఆర్‌తో పాటు. న్యూయార్క్ యూనివర్సిటీలో నేను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేశాను. ఈ ప్రోగ్రామ్కి మనం 30 క్రెడిట్స్ని 24 మంత్ డ్యూరేషన్లో అయితే కంప్లీట్ చేయాలి, అంటే ఒక 2 ఇయర్స్లో. ఈ ప్రోగ్రామ్ని న్యూయార్క్ యూనివర్సిటీలో టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్సెప్టెన్స్ రేట్కి వచ్చేసరికి ఓవరాల్ న్యూయార్క్ యూనివర్సిటీకి యాక్సెప్టెన్స్ రేట్ 12.5% ఉంది, కానీ టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్కి మాత్రం 35% చూపిస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ని అయితే మనం ఒక కాంపిటేటివ్గా కన్సిడర్ చేయొచ్చు. సో అదొక కాంపిటేటివ్ స్కూల్. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లికేషన్ ఫీ వేవియర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి, ఫీ వేవియర్ కోడ్స్ రూపంలో. సో అప్లికేషన్ ఫీ దీనికి 0. నాకు వచ్చిన డెసిషన్ ఏంటంటే జనవరి 25, 2024న నా డెసిషన్ వచ్చింది అండ్ నాకైతే అడ్మిట్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ డెసిషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ని కమెంట్ చేయండి. నా మిగతా డెసిషన్స్ని ఈ ఛానల్లో పోస్ట్ చేశాను, చూసేయండి. థ్యాంక్ యూ.